ఉత్సాహంగా ఉండాలి. ఆయన సన్నిధానానికి మనం కూడుకున్నందుకు వేదనలు బాధలు తలుచుకుంటూ సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనము ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని ఈ వాక్యం సెలవిస్తుంది. ఆ సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలి, అనుభవించాలి. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని తలంచుకుంటూ ఉన్నామనుకోండి, ఈ సమయాన్ని మనం ఆస్వాదించలేం. అది పోద్ది, ఇది పోద్ది, రెండు సమయాలు వ్యర్థమైపోతాయి. కాబట్టి జరిగిపోయినవి మేలులు తలంచుకోమన్నారు, కానీ బాధలు తలంచుకోకూడదు. అర్థమైందా? మేలులు సంతోషాలు తలంచుకొని ఇంకా సంతోషంగా ఉండాలి తప్ప బాధను స్మరించుకుంటూ ఏం చేస్తున్నాం? మనం ఉన్న సమయాన్ని వ్యర్థపరిచేసుకుంటున్నాం. ఈరోజు ఏంటి ప్రత్యేకత చెప్పండి? ఈరోజు ప్రత్యేకత చెప్పాలి. ఈరోజు ఎందుకు ఇక్కడ కూడుకున్నాం మనం? స్త్రీల కూడిక, స్త్రీల ప్రత్యేక ఆరాధన. స్త్రీల ప్రత్యేక ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్దాం. ఇంకా ఎంత ఇసుకిచ్చినా, ఏదో అంటారు చూడండి, ఎంత ఇసుకిచ్చినా కానీ ఎంత చెప్పినా కానీ ఇంకా అలాగే మౌనంగానే ఉండేటట్టున్నారు మీరు. సంతోషంగా ఉన్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. 1, 2, 3, 4 వరకు చదువుకొని ముందుకు వెళ్దాం. ఎవరైనా రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను. కాబట్టి వారు మా ఏలిన వాడును రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సమూహమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలిగించుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను సునేమిరాల్ని చూచి రాజు నొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, కానీ రాజు దానిని కూడలేదు. చాలండి. వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, వాక్యమైన యేసు, వాక్యము నీదయ్యా. నువ్వేం మాట్లాడాలి? నేను మాట్లాడితే అది ఎవరికి ప్రయోజనం కాదు. మీరే మాట్లాడి మహిమ పొందమని, మీ వాక్కు బయలు వెళ్ళడం తోడనే బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించండి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించమని, సమస్తంలో మీ కృప తోడుగుంచి నడిపించమని, నా నోటికి మీరే బోరగుండి మీరే మాట్లాడుకొని మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. పురుషులు చెప్తున్నారు, స్త్రీలు చెప్తున్నా. నిసమ్మ గారికి వందనాలు. అమ్మా, వందనాలు. దేవునికి స్తోత్రం. ఇదేను మరి ఇటు విధంగా నెలలో ఒక వారాన్ని మరి మనకి కేటాయించుడి. మరి పాస్టర్ గారు ఎంతగానో ప్రోత్సహించి నడిపిస్తున్నటువంటి దైవజనులు కూడా సంఘపక్షముగా వందనాలు. మరి ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనము గమనిస్తే ఎవరు కనపడుతున్నారండి? చదవబడిన లేఖనం, రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను. కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఈరోజు మన అంశము చిన్న పని గొప్ప ప్రతిఫలం అండి. చిన్న పని, చిన్న మందగా మనం ఉన్నాంగా, గొప్ప కార్యాలు చూస్తాం. భయపడకూడదు, వేచి చూడాలి. నిరీక్షణతో మరి ఓపికతో పందెమందు ఎదురు చూడమని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక్కొక్క సందర్భంలో గడిచిన దినాల్లో సేవకులు నేను ఇద్దరముగా ఉండి ఆరాధించిన దినాలు కూడా ఉన్నాయి. మీరేమీ నిరుత్సాహపడొద్దు దేవుని సన్నిధిలో. ఈరోజు మన వాక్యాంశం కూడా చిన్నది.
చిన్న పని గొప్ప ప్రతిఫలం. చిన్న పని చెప్పండి, మన అంశం ఏంటి? చిన్న పని గొప్ప ప్రతిఫలం. ఇక్కడ ఈ చిన్నది కూడా చిన్న పని చేసింది, చక్కటి ప్రతిఫలాన్ని పొందుకుందండి. ఈ చిన్నది ఏం చేసిందంటే, చిన్నదాన్ని వెతుకుట మంచిది, ఆమె రాజైన నీ సమూహం అందుండి నిన్ను ఆదరించి వెట్టకలుగుటకు నీ కౌగిటిలో పండుకునునని చెప్పి ఇశ్రాయేలుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను షూనేమిరాల్ని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. ఈ చిన్నది ఏం చేసిందండి? ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటి తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని అబీషగు అను షూనేమిరాల్ని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చారు. అసలు దావీదైనా ఎవరైనా కానీ మానవులు ఒకానొక దినాన్న ఏమవుతాం? చనిపోతాం కదా. రాజులైనా, మంత్రులైనా, ప్రముఖులైనా, ధనవంతులైనా చనిపోతాం. దావీదు కూడా చనిపోతాడు. అక్కడ బహువృద్ధుడుగా ఉన్నాడు. చనిపోయే సమయము సమీపించింది. కానీ ఎందుకు సేవకులు, అతని పనివారు భయపడుతున్నారు? ఇది ఆత్మనేత్రాలతో చదవకపోతే వృద్ధుడేంటి, చిన్నదాన్ని చిన్నది పక్కన పడుకోవడం ఏంటి అనే ఆలోచన వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు తర్వాత రాజ్యాన్ని పరిపాలించుటకు ఇంకా ఎవరిని ఎంపిక చేయలే. ఇశ్రాయేలీయులని అప్పటికే చెరగొనిపోయారు. అనేక మంది ఇశ్రాయేలీయుల మీద మరి ఎంతో ఏలుబడి చేస్తున్నారు. దుష్టులైన వారు యుద్ధానికి వచ్చి అనేక మంది బలవంతులు వచ్చి ఇశ్రాయేల్ని ఏం చేస్తున్నారు? చెరపట్టుకుపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంగా తీసుకెళ్ళిపోతున్నారు, బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారు. మనల్ని దేవుడు నిర్మించుకున్నది బానిసలుగా ఉండుటకు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజులైన యాజక సమూహంపు పిల్లల వలె మనం ఉండాలని ప్రభు మనల్ని నిర్మించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దావీదు లేకపోతే ఏమవుతుందంటే, దావీదు చనిపోయాడన్న ఆ యొక్క క్షణాన్ని శత్రు సమూహం వచ్చి చెరపట్టుకుపోద్ది, దేశాన్ని చుట్టుముడుతుంది. అయితే పనివారు ఆలోచించి దావీదు తర్వాత రాజ్యాన్ని పరిపాలించుటకు మరి రాజును అభిషేకించే వరకు కూడా రాజు బ్రతికుండాలి, దావీదు గారు బ్రతికుండాలని ఆ పనివారు, ఆ సేవకులు అందరూ ఏమీ యోచన చేశారు? ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నీ తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి పట్టుకొచ్చారు. దాని పేరే అబీషగు, ఒక చక్కని చిన్నది. మన అంశం ఏంటి? చిన్నది గొప్ప ప్రతిఫలము. ఈ యొక్క చిన్నది ఏం చేసిందండి? చిన్న పనే కానీ గొప్ప ప్రతిఫలం వచ్చింది. ఈ యొక్క సమాజం యొక్క శ్రేయస్సు కోరుకున్న చిన్నదండి. మొదటి మాట, సమాజం యొక్క శ్రేయస్సును కోరుకున్న చిన్నది. సమాజం శ్రేయస్సు ఎంతమంది కోరుకుంటామండి? నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అన్న వరకే వస్తాం. ఇంకా అంతకుమించి వెళ్ళాం కదా. మన గ్రామం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పక్కన వారు బాగుండాలన్న ఆలోచన ఎంతమందికి వస్తుందండి? నిన్ను వలె నీవు పొరుగువారిని ప్రేమించమన్నది ప్రథమైన ఆజ్ఞ, కానీ అది చేయము. అదే ప్రథమంగా ప్రభు పెట్టారు మనకి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ చిన్నది వెళ్ళను, నేను రాను అంటే తర్వాత ఎలా ఉంటుందంటే, శత్రు సమూహం వచ్చి ఆ యొక్క ఇశ్రాయేల్ అందరిని చెరగొని పోతుంది. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ బానిసత్వంకు వెళ్ళిపోతారు. మోషే కాలంలో ఫరో ఉన్నప్పుడు కూడా అదే విధముగా జరిగింది. వాళ్ళందరూ వచ్చారు, ఐగుప్తు దేశానికి బానిసత్వంగా పట్టుకెళ్ళిపోయారు. కఠినమైన బాధలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు మామూలు బాధలు కదండి, కఠినమైన బాధలు పెట్టారు. అటు విధమైనటువంటి బాధను మళ్ళీ తిరిగి అనుభవించకూడదు, స్వతంత్రులుగా ఉండాలని దావీదు ఉద్దేశము. ఇక్కడ దావీదు పనివారి ఉద్దేశం ఏంటంటే, దావీదు తర్వాత దావీదు మరి ఒక రాజుని ఏర్పరచాలి. అయితే దావీదు వృద్ధుడుగా ఉండి ఇంట్లో ఉన్నాడు, మంచం మీదే ఉన్నాడు. తర్వాత చనిపోక ముందే వ్యతిరేకతంగా తన కుమారుడైనటువంటి అదోనియా ఒకడు హృదయం గర్వించి, నా తండ్రికి నేనే పెద్ద కుమారుడిని కాబట్టి వారసత్వంగా
నేనే రాజునవుతానని గర్వించి ఆయనకు ఆయనే రాజును అని చెప్పుకుంటున్నాడు. తర్వాత అబషలోము కూడా నేనే రాజునని మనుషుల్ని పెట్టించుకొని అతనే రాజుగా మరి ఒక దండోరా వేయించుకుంటున్నాడు, నేను రాజుని తండ్రి తర్వాత అని. కానీ రాజు ఎవరండి? దావీదు తర్వాత రాజు ఎవరు చెప్పాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సొలొమోను. అయితే అక్కడ అదే అధ్యాయము 17 భాగంలో చూస్తాము. నా ఏలినవాడా, చదవండి బిగ్గరగా, చదువు వచ్చిన వాళ్ళు, స్పష్టంగా బైబిల్ చదివే వాళ్ళు చదవండి. మొదటి అధ్యాయమే, రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 17. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి ఆవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగనని సెలవిచ్చితివే. చాలమ్మ, దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు వృద్ధాప్యంలో ఉండగానే అదోనియా అనేవాడు ఏళ్తున్నాడండి. అదోనియా గర్వించిన వాడే నేనే రాజునని రథములను, గుర్రములను, రౌతులను, మనుషులను పెట్టుకొని ఏర్పరుచుకొని నేను రాజుని అని చెప్తున్నాడు. ఆ మాట దావీదుకు తెలియదు. దావీదు ఎక్కడున్నాడు? బలహీనుడై మంచం మీద ఉన్నాడు. దావీదుకు తెలియకుండానే రాజునని గర్విస్తున్నాడు అదోనియా. ఆ మాటను పట్టుకొని తన భార్య అయిన బత్షెబా వెళ్ళి, అయ్యా నా ఏలినవాడా, నువ్వు నాకు మాట ఇచ్చావు, నీ దేవుని నామమున నాకు మాట ఇచ్చావు. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక వేలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడేమో అదోనియా వెళ్తున్నాడు అని చెప్తుందండి బత్షెబా వచ్చి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దావీదు చనిపోయే ముందే ఈ యొక్క సొలొమోన్ని అభిషేకించాలి. అభిషేకించక మునిపే ఎన్నో వ్యతిరేకతలు చేస్తున్నాయి. కానీ ఈ చిన్నది వెళ్ళి వెట్ట కలిగించుటకు దావీదు ఆ యొక్క మంచంలోనికి, దావీదు ఒడిలోనికి వెళ్ళి ఆ యొక్క అక్కడ మనం చూస్తే నీ కౌగిట్లో పండుకునని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిట్లు తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకాన్ని సునేమిరాలు చూచి రాజునద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాజును ఆదరించి బలపరిస్తే ఆ రాజుకు మరి యొక్క సమాజము శ్రేయస్సు కొరకు ఆ చక్కని చిన్నది తన జీవితాన్ని సమర్పించుకుందండి. అలాంటి పరిస్థితికి ఎవరైనా పిలిస్తే వెళ్తారా? లేదు. చాలా భవిష్యత్తు ఉంది. తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. ఏంటి మా పిల్లల్ని ఎందుకు పంపించాలి, పెళ్ళి అవ్వాలి, లేదా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా బోలని కోరికలు ఉంటాయి పిల్లల పట్ల, బోలని ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకి. ఆమెకు కూడా ఆలోచన శక్తి ఉంటుంది. ఇలా ఉండాలి నా జీవితం, ఈ విధంగా ఉండాలని ఆలోచించుకుంటుందా లేదా? కానీ ఆ యొక్క దావీదు మనుషులు వచ్చి అడిగినప్పుడు వారితో వెళ్ళి రాజును ఆదరించి ఉపచారం చేసి రాజును ఆ సమయంలో బ్రతికించింది యొక్క అభిషేకు. సమాజం యొక్క శ్రేయస్సు కోరిన చిన్నది. దేవునికి స్తోత్రం. అలాగే మరొక చిన్నదాన్ని చూద్దాం. ఇదే రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఈ చిన్నది ఎవరో చెప్తారా? రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. చిన్నప్పటి నుంచి వినలేదు ఎవరు? ఎక్కడున్నా చిన్నదే ఎవరు? నయమాను. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇక్కడ ఒక చిన్నది కనపడుతుంది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఇక్కడ ఆగుదామండి. ఇక సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసెను. ఒకరికి జయము రావాలన్నా, ఒకరికి అపజయం రావాలన్నా ఎవరి చేతిలో ఉంది?
దేవుని చేతిలోనే ఉంది. ఇక్కడ జయము రావడానికి దేవుని దృష్టికి ఘనత పొందిన వాడుగా ఈ నయమాను ఉన్నాడు. పరాక్రమశాలిగా ఉన్నాడు. కానీ వానిలో ఒక బలహీనత ఏంటి? కుష్ఠవ్యాధి. ఎంత మరి పరాక్రమం కలిగిన శాలిగా ఉన్నాడు. యెహోవా దృష్టికి ఘనత నొందిన వాడుగా ఉన్నాడు. యెహోవా మరి సిరియా దేశం మీదకి ఈ యొక్క నయమాను వెళ్ళినప్పుడు వారిపై జయం ఇచ్చాడు. కానీ ఒక బలహీనత ఏంటది? కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అన్ని తలాంతులు యెహోవా దృష్టిలో గనుడుగా ఎంచబడినటువంటి ఈ నయమానులో ఏముందంటే కుష్ఠవ్యాధి ఉంది. అయితే ఇక్కడ మనం ధ్యానించుకునేది కింద భాగంలోకి వెళ్తే, సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచయము చేయిచుండెను. చిన్నది. ఈ రెండో చిన్నది ఎవరు చూడండి. ఇక్కడ సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలుల దేశం మీదకి వెళ్ళారు. అక్కడ ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయిచుండెను. ముందుగా మనం ధ్యానించుకున్న అభిషేకము దావీదు రాజుకి ఆదరించి ఉపచారం చేస్తుంది. ఇక్కడ నయమాను భార్యకు ఈ చిన్నది ఏం చేస్తుందంటే పరిచారము చేస్తుంది. చక్కటి పరిచారం చేస్తూ తన పనేదో చేసుకోవాలి కదా. మనమైతే ఏం చేస్తాం? మన పనేదో మనం చేసుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. ఈమె పని చేసుకుంటూ ఆ గృహంలో 3వ వచనం చదువుదాం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గరకు నా ఏలునువాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలువానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందన్న మాటలు. ఇక్కడ ఆ చిన్నదాన్ని పట్టుకొచ్చారు, చెరగొని తీసుకొచ్చారు. చెరగొని తీసుకొచ్చిన తర్వాత నయమాను గృహంలో పని చేసుకుంటూ తన భార్యకి పరిచర్య చేస్తూ సహకారిగా ఉంది. వంట పనిలోనో క్లీనింగ్ పనిలోనో ఆ యొక్క పని చేస్తుంది. చిన్నదే, పేరు లేదు కానీ ఈ యొక్క చిన్నది ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? షోమ్రోను దేశం నుండి ఇక్కడికే చెరగా తీసుకొచ్చిపడేది. వచ్చిన తర్వాత అక్కడ ఏమంటుందండి? అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరకు నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. మీరు కోరుకుంటున్నారా? ఈ యొక్క మాట అర్థమవుతుందా మీకు? ఈ చిన్నది వచ్చింది. ఆ షోమ్రోనులో ఎవరున్నారు? ఆ షోమ్రోనులో ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడికి వెళ్ళమని కోరుతుంది. అక్కడికి వెళ్తే స్వస్థత వస్తుందని. ఇక్కడ దైవజనుడు గురించి సాక్ష్యం ఇస్తుందండి. ఈ చిన్నది ఇక్కడ దైవజనుడు గురించి సాక్ష్యం ఇచ్చే చిన్నదిగా మనకు కనపడుతుంది. షోమ్రోనులో ఎలీషా ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ చిన్నది ఈ యొక్క ప్రవక్త దగ్గరకు నా ఏలినవాడు వెళ్ళాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనేను. అయితే యజమానులకి పని చేసుకునే పని మనిషి చెప్పిన మాట వింటారా? చెప్పాలి. కానీ ఆ చిన్నది ఎలా వచ్చింది? పని చేయడానికి అధికారికంగా రాలా, చెరగొని తీసుకొచ్చారు. అంటే బలవంతంగా తీసుకొచ్చారు. అక్కడికి సిరియా దేశస్తులు అందరూ వెళ్ళి యుద్ధంకి వెళ్ళి చెరగా వెళ్ళి గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడి నుంచి కొంతమందిని తీసుకొచ్చారు. ఆ కొంతమందిలో ఈ యొక్క చిన్నది ఒకటి. షోమ్రోను దేశం నుంచి చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఆ చిన్నదాన్ని పట్టుకొచ్చి ఈ యొక్క నయమాను గృహంలో పని మనిషిగా పెట్టారు. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. పని మనిషిగా పెట్టారు. అయితే తన పని ఏదో తను చేసుకోవాలి. కానీ ఏదో ఒక సమయంలో చూసింది ఎవరిని? నయమాన్ని, తన యజమానుడిని. తనకు మరి పని చేస్తున్నటువంటి ఆ గృహంలో ఆ యొక్క యజమానుని చూసి యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మ మన యజమానుడు నా దేశము లేదా నా యొక్క సేవకుడి దగ్గరికి వెళ్తే బాగుపడతాడు, స్వస్థత కలుగుతుంది అని సాక్ష్యమిస్తుంది. అది షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడికి వెళ్తే యజమానుడు బాగుపడతాడు. అంత మంచి లక్షణాలు ఉన్నాయి. యెహోవా దృష్టికి ఘనత నొందినవాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు. కానీ ఈ యొక్క నయమానుకి ఒకటే ఒక బలహీనత ఏంటి? కుష్ఠవ్యాధి. అయితే చిన్నది చెప్పినందున చిన్నదాని మాట ఆ యజమానురాలు విని ఆ యజమానురాలు వెళ్ళి
ఆ యొక్క నయమానుకు చెప్తుంది, అయ్యా అయ్యా భర్తకు చెప్తుంది, ఈ చిన్నది మీరు పట్టుకొచ్చారు కదా, చెరగా వెళ్ళి తీసుకొచ్చినటువంటి చిన్నది వారి దేశంలో ఏదో శక్తి ఉందంట, వారి దైవజనుడి దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందంట అని చెప్పగానే విన్నారండి. మాట వినుటలో ఆశీర్వాదం ఉంది, మాట వినుటలో శక్తి ఉంది, మాట వింటే బాగుపడతారు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, కాగా క్రీస్తు గురించిన విషయాలే వినాలి. అయితే ఈ చిన్నది చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యజమానురాలికి ఆ మేడంకి చెప్పినప్పుడు ఆ మేడం వెళ్ళి తన భర్తకు చెప్పింది, నయమానుకి చెప్పినప్పుడు ఆ నయమాను ఆ చిన్నదాని మాట విన్నారు కాబట్టి షోమ్రోను వెళ్ళి అక్కడికి దైవజనుడి దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకొని, ఆయన వినకపోతే స్వస్థత పొందేవాడా? స్వస్థత అనేది కలిగేది అక్కడ? ఆఫ్టర్ ఆల్ ఈ చిన్నది చెప్తువేంటి, నేను ఏంటవేంటి, పని చేసుకుంటాకు వచ్చింది చెప్పడం ఏంటి, చిన్నది కదా, వాళ్ళు పెద్దవారు కదా, యెహోవా దృష్టిలో ఘనత నొందిన వారు కదా, చిన్న చూపుగా చూడొచ్చు, చిన్నగా మాట్లాడొచ్చు, అపహాస్యంగా మాట్లాడొచ్చు, హేళనగా మాట్లాడొచ్చు, కానీ ఆ చిన్నదాని మాటల్లో ఉన్న శక్తి, ఆ చిన్నదాని మాటలు విన్నటువంటి ఆ నయమాను తన భార్య షోమ్రోనుకి నడిపించారండి. షోమ్రోనుకి వెళ్ళి ఆయన అక్కడ స్వస్థత పొందుకున్నాడు. ఆ యొక్క 14వ వచనంలో చూస్తాం స్వస్థత ఎలా జరిగిందనేది. 13, 14 వచనాలు చూద్దాం, అదే అధ్యాయం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె ఆయను, అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇక్కడ ఆగుదాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుదాం. ఒప్పుకుంటున్నాడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. మనం గ్రహించుకోవాలండి, మన దేవుడు గొప్పవాడు. ఇశ్రాయేలు కాపరిగా ఉన్నాడు మనకి, మనము బ్రతికున్నామంటే ఆయన కృప. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేస్తే ఏంటి లాభం అని అనుకోవచ్చు, అక్కడే ప్రతిఫలం ఉంది. ఇశ్రాయేలు కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారు, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించేవారు ఆత్మీయతలో ఎదుగుతారు. ఇశ్రాయేలు కాపరిగా మనకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈయన వచ్చాడు ఆ చిన్నదాని మాట విని ఈయన వచ్చాడు స్వస్థత పొందుకోవడమే తప్ప కాకుండా ఇక్కడ ఏం సాక్ష్యం ఇస్తున్నాడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. మనము పుట్టి పెరిగి ఇంత వయసు వచ్చి మనం సాక్ష్యం ఇస్తున్నామా? సాక్ష్యం చెప్పాలంటే భయపడతాం. ఇక నయమాను వచ్చి పొందుకున్న మేలును బట్టి ఒకే మాటతో బలమైన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఎంతమంది చెప్పగలరండి? అన్యుల మధ్య దేవుని నామం దూషణ పాలు కాకుండా ఉండాలంటే మనము ఇట్టి విధంగా ధైర్యముగా చెప్పాలి సాక్ష్యం అనేది. మన దేవుడు గొప్పవాడని చెప్పాలి, మన దేవుడు శక్తివంతుడని చెప్పాలి. మనం కలిగి ఉన్న నామము అన్ని నామముల కన్నా పైనామము, ఉన్నతమైన నామము, అత్యున్నత సింహాసనము అని మనమే చెప్పాలి. సందేహపడకూడదు. మరి యొక్క సందేహపడుతూ జరుగుతుందా జరగదా అని విశ్వాసంతో చెప్తే అక్కడ కార్యం అనేది జరగదు. నిశ్చయంతగా మన దేవుడు గొప్పవాడని ధైర్యంగా చెప్పాలి. ఇక్కడ నయమాను సాక్ష్యం ఇస్తున్నాడు. దీని అంతటికి కారణం ఎవరు? ఈ చిన్న పని ధైర్యం చేసి చెప్పిందండి. చిన్నది దైవజనుడి గురించి సాక్ష్యం ఇస్తుంది. మీరు ఇస్తున్నారా సాక్ష్యాలు? మన సంఘం ఇంకా చిన్నగా ఉండడానికి కారణం మీరే ఖచ్చితంగా మీరు ఇవ్వాలి సాక్ష్యము. దేవుడు చేసిన మేళ్ళు బట్టి సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యం ద్వారా
అనేక మంది వస్తారు. కాపరి ఎక్కడ గొర్రెలను కందండి. గొర్రెలనే కనాలి. గొర్రెలనే కనాలి. ఒక్కొక్క గొర్రె మనం మామూలుగా సాధారణంగా జంతు రూపంగా ఆలోచించండి. గొర్రెలు పెంచుకుంటాం అనుకోండి. ఒక గొర్రె ఒక్కొక్క ట్రిప్‌కి వచ్చి 6 నెలలకు ఒక 2 గొర్రెలనో, 3 గొర్రెలనో కంటది. కంటదా లేదా? అలాగే కనకుండా అలాగే పెంచుకుంటారా రైతులు గొర్రెల్ని? చెప్పండి. గొర్రెల్ని కనాలి. సాక్ష్యం ఇవ్వాలి మీరు. మా దైవజనుడు మా కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఈ చిన్నది ఎక్కడో చెరగా తీసుకెళ్ళిపోయినా ఈ చిన్నది ఏం చేస్తుందండి? షోమ్రోన్‌లో నా ఏలిన వాడున్నాడు, నా దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు అని దేవుని నామాన్ని ఘనపరుస్తూ చెప్పింది ఈ చిన్నది. ఈ చిన్నది అంత ఖచ్చితంగా అంత విశ్వాసంగా చెప్పపోతే అధికారి అయినటువంటి నయమాను వెళ్తాడా? ఆ చిన్నది అంత విశ్వాసంతో చెప్పింది. మీరు కూడా అంత విశ్వాసంతో మీ తోటి వారికి, మీకు తెలిసిన వారికి చెప్పాలి. మీరే విశ్వాసంలో సన్నగిల్లిపోతే ఎలాగా? గాలికి ఎగిరిపోయే పొట్టువలే ఉంటే ఎలాగా? శ్రమలైనా, శోధనైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, కరువైనా, ఇక్కట్లైనా ఏదైనా ధైర్యంగా నిలబడాలి. ప్రభు నాతో ఉన్నాడు, నాకు నన్నేమి చేయవు అని ధైర్యంగా ఉండాలి. యుద్ధాలైనా, కరువు, భయంకరమైనటువంటి వ్యాధులైనా కానీ మనకు సోకవండి. 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినను అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానం ఇచ్చాడు మన దేవుడు. వాగ్దానం ఇచ్చి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. అంతేనా? మాట ఇచ్చి నెరవేర్చే దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఇవ్వాలి. దైవజనుల గురించి, సంఘము గురించి సాక్ష్యం ఇవ్వాలి. మా గురించి కాకపోయినా మీ యొక్క సంఘంలో మీరు పొందుకున్న మేలు, మీరు దేవుని నామమును గురించి అయినా సాక్ష్యం ఇస్తే అలా అయినా కొన్ని ఆత్మలు వస్తాయి. దేవుని నామాన్ని, దేవుడిని మీరు ఎలా రుచి చూశారో, మీరు ఎలా మీ జీవితాలు మార్చుకున్నారో, మీరు ఎలా మీ పాపాన్ని కడుక్కున్నారో, మీరు దేవుని అంగీకరించి దేవుని సన్నిధిలోకి వస్తున్నారో మీరు చెప్తే అనేక మంది వస్తారు. ఈ చిన్నది చెప్పింది దైవజనుడి కొరకు చెప్పడం వలన ఈ నయమానే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత! నయమాను సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ చిన్నది చేసినటువంటి పనిని బట్టి, ఈ చిన్నది చేసినటువంటి చెప్పినటువంటి మాటను బట్టి 17వ వచన భాగం చూద్దాం. తర్వాత 16, 17 కూడా చదువుకుందాం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నేనేమీ తీసుకుని అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనిక అర్పింపను. చాలండి, దేవునికి స్తోత్రం. ఈ నయమాను మరొకసారి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? దహన బలైనను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనిక అర్పింపను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నయమాను మారుటకు కారణం ఈ చిన్నది. దైవజనుడైనటువంటి ఎలీషా గురించి సాక్ష్యం ఇస్తుంది. షోమ్రోనులో దైవజనుడు ఉన్నాడు. క్రీస్తు సాక్షులుగా మనం ఉండాలి. ఒక పల్లవి పాడతాను ఉండండి. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షులుగా మనం ఉండాలండి. మన సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. మానవులుగా మనం ఒక దినాన్న చనిపోతాము, కానీ మన సాక్ష్యము బ్రతికి ఉంటుంది. మన సాక్ష్యము బ్రతికి ఉంటుందండి. ఎవరి యొక్క దినాలు ఎప్పుడు ముగిస్తుందో, ఎవరి జీవిత పరిమాణం ఎప్పుడు ముగించుకుంటామో మనకు తెలీదు, కానీ సాక్ష్యము బ్రతికి ఉండాలి. సాక్ష్యము బ్రతికి ఉండాలి. క్రీస్తు సాక్షులుగా మనము బ్రతికి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరెవరిని ఎవరూ చూడలేదు, కానీ వీరి గురించి స్మరించుకుంటున్నామంటే వాళ్ళు వారి బ్రతికిన బ్రతుకు, వారు ప్రవర్తించిన ప్రవర్తన అటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్నది సాక్ష్యం ఇచ్చింది. మీరు కూడా ఇక నుంచి అయినా సాక్ష్యం ఇవ్వడం నేర్చుకోండి.
భయపడొద్దు. దేవుని సాక్ష్యం అంటే ఆయన గురించి విన్న వాటిని, కన్న వాటిని, రుచి చూసిన వాటిని, మనం పొందుకున్న వాటి గురించి చెప్పడమే సాక్ష్యము. ఆయన చేసిన మేలు దేవుని మరువకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకొని కృతజ్ఞతలు చెప్పడమే సాక్ష్యము. సాక్ష్యం అంటే మరొకటి ఏదో కాదు. ఆయన చేసిన మేలు దేవుని మరువకూడదు. ఈ చిన్నది తన దైవజనుడు గురించి ఆ గృహంలో ఉంటున్నందుకు చెప్పింది. దైవజనుడు యొక్క ప్రవక్తన గురించి అక్కడికి వెళ్తే స్వస్థత పొందుతాడు అని ఖచ్చితంగా చెప్పింది. ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు వీరి మాట విని వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థత కలగకపోతే ఎలా ఉంటుందో అని అపనమ్మకం కానీ అవిశ్వాసం కానీ ఈ చిన్నదానిలో మనం చూడం. ఆ చిన్నది ఖచ్చితంగా చెప్పింది, బల్లగుద్ది చెప్పింది, దృఢమైనటువంటి విశ్వాసంతో చెప్పింది. అంతి విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి, కార్యాలు జరుగుతాయి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విశ్వసిద్దాం. ఈ చిన్నది విశ్వాసంతో నా దైవజనుడి దగ్గరికి, ఎలీషా దగ్గరికి వెళ్తే నా యజమానుడు శుద్ధుడవుతాడు, నా యజమానుడు బాగుపడతాడు, నా యజమానుడు స్వస్థత కలుగుతుందని ఆశపడ్డది ఈ చిన్నది. అటు విధముగా ఆ చిన్నదాని మాట విని వెళ్ళాడు, స్వస్థత పొందుకొని ఆయన కూడా గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా మరి ఒక దేవుడు లేడని సాక్ష్యం ఇచ్చి, అదే 17వ వచనంలో చూస్తే అదే అధ్యాయము, యెహోవా తప్ప దహన బలైనను మరి ఏ బలైనను ఇతర దేవతలకు నేను ఇక అర్పింపను. అప్పటి వరకు అర్పించేవాడుగా ఉన్నాడేమో దహన బలులు ఇతర దేవతలకి, ఇక నేను ఎప్పుడు అర్పించను అని ఒప్పుకుంటున్నాడండి. ఇక దహన బలులైనను మరి ఇతర ఏ దేవతలకు నేను ఇక అర్పింపను అని ఈ యొక్క నయమాను ఒప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఇవ్వాలి. దైవజనుడి గురించి, సంఘం గురించి, క్రీస్తు గురించి నువ్వు ఎలా అయితే మేలు పొందుకున్నావో, నువ్వు ఎలా అయితే రుచి చూసి తెలుసుకున్నావో ఆ రుచిని అందరికీ చెప్పాలి. నువ్వు వచ్చి వెళ్ళువారుగా కాక అనేక మందిని రక్షణలోకి నడిపించాలి. సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉండాలి. దేవుని రాజ్య సువార్త వ్యాప్తికై సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని ప్రకటించమని ప్రభు మాట్లాడుతున్నాడండి. ప్రభు ఆజ్ఞను మనం గైకొందాం. ఇంకొక చిన్నదాని గురించి చెప్తాను, సమయము చేరువవుతున్నాం కాబట్టి. ఈ యొక్క చిన్నది ఏం చేసిందండి? దైవజనుడి గురించి సాక్ష్యం ఇచ్చింది. క్రొత్త నిబంధనలోకి వచ్చేద్దాం. ఎక్కడో చిన్నదాన్ని చూద్దాం. క్రొత్త నిబంధన అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. చాలమ్మ, ఇక్కడ ఆగుదాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు ఎంతమంది చిన్నవారిని గురించి ధ్యానించుకున్నాం? ఇద్దరు. ఎవరు? ఇక మొదటి చిన్నది ఎవరు? అభిషగు దావీదుకి వెట్ట కలిగించి అక్కడ మరి చక్కటి తన యొక్క సమాజ శ్రేయస్సు కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంది. రెండవ చిన్నది దైవజనుడి గురించి సాక్ష్యం ఇస్తుంది. రెండవ చిన్నదాని వలన ఒక గొప్ప కార్యం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడవ చిన్నది చూస్తే అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఎవరు తడుతున్నారు తలుపు? దేవునికి పేతురు తలుపు తడుతున్నాడు. రోదే తలుపు శబ్దాన్ని విన్నది. ఇక్కడ మరొకసారి చదువు. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేస్తున్నాను వినండి. అయితే ఈ రోదే ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే, పేతురు గారిని చెరసాల్లో వేశారు. దైవజనుడైనటువంటి పేతురుని చెరసాల్లో వేశారు. ఎందుకని? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని, దేవుని గురించి చెప్తున్నాడని, సువార్త చెప్తున్నాడని. అక్కడ మరి యొక్క హేరోదు సంఘపు వారు అక్కడ అందరూ కలిసి బలాత్కారముగా పట్టుకొని మరి యొక్క చంపేయాలి. కానీ అక్కడ ఒక పండగ వచ్చిందని చంపకుండా చెరసాల్లో పెడతారనమాట. ఒక పస్కా పండుగ వచ్చిందని పట్టుకొని, పండగలు వస్తే చంపరు, పట్టి బంధించి చెరసాల్లో వేశారు. అక్కడ పస్కా పండుగ వచ్చింది. తర్వాత పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయించున్నారు. సమయం తక్కువ ఉంది కాబట్టి వివరిస్తున్నాను నేను. అత్యాశక్తితో ఈ అధ్యాయంలో నుంచి మాటలే నేను చెప్తున్నాను. మీరు చదవాలనుకుంటే ఇంటికి వెళ్ళినాక అలా ఉన్నవో లేవో లేఖనాన్ని పరిశోధించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క 12వ అధ్యాయం అపోస్తుల కార్యం
అత్యాశక్తితో సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని? పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రభు ఆ చెరసాల్లో నుంచి విడిపించాడు ప్రభు. వారు ప్రార్థన ఆలకించి విడిపించితే ఎక్కడైతే సంఘముగా కూడి ప్రార్థిస్తున్నారో అక్కడికి వచ్చి పేతురు గారు తలుపు తడుతున్నారు. పేతురు గారు తలుపు తడుతున్నప్పుడు ఎవరిన్నారు? చిన్నది అన్నది, ఈ యొక్క రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చి ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచినాడని తెలిపి అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి, అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకాను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? పేతురు గారు విడుదల పొందుకోవాలని. పేతురు గారు విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. వారిలో ఎవరికి ఉందండి విశ్వాసము? ఈ చిన్నదానికి ఉంది విశ్వాసము. ఈ చిన్నది గురి కలిగి జీవిస్తుంది, ఖచ్చితంగా నిజము చెప్తుంది, దృఢముగా నమ్ముతుంది. ఆమె నిజము చెప్పి దృఢముగా చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి తలుపు తీసి దూత అన్నారు. పేతురుని చూసి ఇంకా తలుపు తీసి విభ్రాంతి ఆశ్చర్యానికి గురి అయ్యారండి. ఎందుకని? పట్టి బంధించి చెరసాల్లో ఉన్నాడు, పేతురు రావడం ఏంటి అనుకుంటున్నారు. ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వీరిలో అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు, వీరిలో విశ్వాసం లేదు పేతురు తిరిగి వచ్చాడని. కానీ ఈ చిన్నది విశ్వసించింది. ఈ చిన్నది దైవజనుని స్వరాన్ని గుర్తుపట్టింది. మూడో మాట, చిన్నది సేవకుని స్వరము విన్న చిన్నది. సేవకుని యొక్క స్వరము విన్నది, గుర్తుపట్టింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపడతల్లా. అయ్యా పేతురు గారు వచ్చారు, తలుపు దగ్గర నిల్చున్నారని వెళ్ళి చెప్పినప్పుడు ఈ రోది అని చిన్నదాన్ని ఏమన్నారండి? పిచ్చిదానా అన్నారు. ఎందుకు వస్తాడు? జైల్లో ఉన్నాడు లేదా చెరసాల్లో ఉన్నాడు, ఎందుకు వస్తాడు అని అన్నా సరే ఈమె ఏం చెప్తుందండి? ఈ రోది అని చిన్నది దృఢముగా చెప్తుంది నిజంగా. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత నిరి. పేతురు ఇంకాను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నది గొప్ప ప్రతిఫలం. ఈ యొక్క చిన్నవారు వల్ల ఎన్నో గొప్ప కార్యాలు చూడగలిగాం. మీరు కూడా ఒక చిన్న పని చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ప్రభు కూడా ఆయన శక్తి చేత, ఆయన బలము చేత ఏమి చేయలే. విశ్వసిస్తేనే కార్యాలు చూస్తారు. అమ్మా, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది. కుమారి, నీ విశ్వాసం నేను బాగుపరుస్తుంది. నమ్ముతున్నావా? నమ్మితే చాలు నీవు దేవుని మహిమను చూస్తావని ప్రభు కూడా సువార్త భాగాలన్నిటిలో కూడా ఏ ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. అంతే తప్ప ప్రభు తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఈ కార్యము జరుగునుగాక అని ఆజ్ఞాపించలా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. అమ్మ, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అమ్మా అని అన్నారండి. నడుము వంగిపోయినటువంటి వారు, కోనేటి పక్కన ఉన్నటువంటి వారి విశ్వాసమే వారిని స్వస్థపరిచింది. ఎన్నెన్నో సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ, 38 సంవత్సరాల నుంచి కోనేటి పక్కన ఉన్న ఆ యొక్క యవనుడు, అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారు నమ్మాలంతే. నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తాం అంతే. ఎందుకంటే లాజరు బ్రతకడానికి కారణం ఏంటి? లాజరు బ్రతకడానికి కారణం ఏంటి? వారు నమ్మారు. ఎవరు? సహోదరులు మార్తా మరియాలు. నువ్వు ఇక్కడ ఉంటే ప్రభు నా తమ్ముడు బ్రతికేవాడు అన్నప్పుడు నువ్వు నమ్ముతున్నావా అన్నారు ప్రభు. సరే మేము నమ్ముతున్నాం. అయితే మార్తా అంటది, అయ్యా చనిపోయి 4 రోజులైంది, వాసన కొంపు కొడతారంటే ప్రభు అన్నారు నమ్మితే చాలు. వారు నమ్మారు. వారి తమ్ముడిని తిరిగి బ్రతికించుకున్నారు. లాజరు తిరిగి బ్రతకడానికి కారణము వారు నమ్మారు. నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని? నమ్మడమే క్రైస్తవులుగా మరి మనము జరుగుతావని నమ్మాలి. జరుగుతావని నమ్మడమే విశ్వాసము. ఈ చిన్నవారు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చిన్నవారు నమ్మారు, విశ్వసించారు, చిన్న పనులు చేశారు, గొప్ప గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో స్థానాన్ని సంపాదించారు, గొప్ప
పెద్ద పెద్ద పనులు ఏమి చేయక్కర్లా, చిన్న పని గొప్ప ప్రతిఫలం ఇస్తుంది. చిన్న ప్రార్థన ప్రభు కార్యాలు జరిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమైన ఈ క్షణమైన మనము సంఘము కొరకు దేవుని క్రీస్తు సాక్షులుగా, దేవుని రాయబారులుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకని ఎంతగా ప్రాధాయపడుతున్నానంటే, వాక్యం సెలవిస్తుంది ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 17వ వచనంలో, స్త్రీలారా స్త్రీలు మనం స్త్రీలుగా కన్నీరు కార్చే స్త్రీలు కావాలి, రోధించే స్త్రీలు కావాలి, తెలివి కలిగిన స్త్రీలు కావాలి. ఎందుకంటే పాడైపోతున్న పట్టణాల కోసం ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. ఎందుకని? మరణము ఈదుల్లో పసిపిల్లలు లేకుండా మరణము కిటికీలు ఎక్కుచున్నది. భక్తుడైనటువంటి ఇర్మియా, ఆయన స్వతహాగా రాసిన గ్రంథం కాదు అది, సైన్యముల అధిపతి అయిన యెహోవా ద్వారా రాసిన ఆ గ్రంథంలో స్త్రీలు కావాలి అని వాక్యం సెలవిస్తుంది. స్త్రీ ప్రార్థన చేయాలి, జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టాలి, నశించిపోతున్న వారి కొరకు కన్నీరు కార్చాలి. ఎవరు ఏమైపోతున్నా నాకెందుకు అనుకుంటే పనులు జరగవు. పాడైపోతున్న పట్టణాల కొరకు యవనస్తులు నాశనం అయిపోతున్నారు, మరణానికి కారకులైపోతున్నారు. మరణానికి ఎందుకు అని హఠాత్తు మరణాలు వృద్ధులు ఉంటున్నారు కానీ యవనస్తులు చనిపోతున్నారు. కాబట్టి అట్టి పరిస్థితులు ఎక్కడ అలుముకోకూడదు. మన దేశము బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశంగా భారతదేశం ఉంది. మన దేశము కొరకు ప్రార్థన చేయాలి, మన సంఘాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఉంటున్నటువంటి ఈ దేశాల్లో కానీ గల్ఫ్ కంట్రీలో ఎక్కడ ఎవరున్నా కానీ సమస్త మానవులు, సమస్త సృష్టి ఆయనలో భాగమండి. మనందరం కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థనే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్న వాక్యము ఎంత ఖచ్చితమో, అలాగే విశ్వాసంతో ప్రార్థిస్తే అనేక మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రభువును అంగీకరిస్తారు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్మాలి, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు రక్షింపచేస్తాడు. దేవునిలోనికి మనం రావాలి. మనం వచ్చిన వారు, మనం చూసిన రుచి అనేక మందికి రుచి చూపించాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి. దైవజనుడు గురించి సాక్ష్యం ఇవ్వాలి, సంఘం గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ జీవితంలో దేవుడు చేసిన మేలు గురించి సాక్ష్యం ఇవ్వాలి, సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయాలి. మరి ఒక చిన్నది దైవజనుడు స్వరం ఎలా అయితే గుర్తుపట్టిందో అటు విధంగా సేవకుడు స్వరము గుర్తుపెట్టేవారుగా ఉండాలి. ప్రభు కూడా ఏ సమయం వచ్చి తలుపు తడతాడో తెలీదు. ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయనతో మనతో ఆయన ఉంటాం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తడుచున్నాను, నా స్వరం విని ఎవడైనా తలుపు తీస్తే నేను ఆయనతో, ఆయన నాతో ఉంటారు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, గురి కలిగి, అందుకనే శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. మెలకుగా ఉంటే స్వరం వింటాం. మెలకువ లేకుండా గాఢ నిద్రలో ఉంటే ఎలా వినగలుగుతాం? ఎవరు స్వరమైనా, ఎవరు తలుపు తట్టినా, గాఢ నిద్రలో ఉంటే ఎవరి పక్కన ఏం జరిగినా కానీ, భూమి తలకిందులు అయిపోయినా కానీ స్పర్శ అనేది ఉండదు. కానీ మెలకువ కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా మెలకువ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి ప్రార్థిద్దాం. ఈ చిన్న పిల్లలు ప్రభు పనిలో ఎలా అయితే వాడబడ్డారో మనము ఆ స్థితిని దాటి వచ్చినా కానీ మన కన్న తండ్రి దృష్టిలో మనం ఇంకను కుమార్తెలుగా, కుమారులుగానే ఉంటాం. తండ్రికి ఎప్పుడైనా కానీ పిల్లలు పిల్లలుగానే ఉంటారు. ఆయన పరమ తండ్రిగా ఉన్నాడు. మనము మార్చుకుందాం మన జీవిత శైలిని. విశ్వాసముతో సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడదాం, ఆత్మల రక్షణ కొరకు పాటుపడదాం. సమాజం యొక్క శ్రేయస్సులు అనేక మంది నశించిపోతున్నారు. నశించిపోయింది అని వెదకి రక్షించడానికి మన ప్రభు వచ్చిన విధముగా మన వంతుగా మనము సహకారులుగా ఉందాం. సహకారులు అంటే మన ప్రార్థన సహకారమే. ఈ పేతురు గారి కొరకు సంఘమంతా ఎలా అయితే ప్రార్థన చేస్తే పేతురు గారు చెరసాలు సంఖ్యలు బద్దలైనాయో అటు విధంగా ప్రార్థనకి సమస్తము సాధ్యమండి. అసాధ్యమనేది ఏది ఉండదు. దయచేసి వినిన వాక్యమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యానుసారంగా జీవించే కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు కాపరి